వెల్కమ్ బ్యాక్ టు జాస్మిన్స్ రసోయి. నేను మీ జాస్మిన్ విన్సెంట్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఇంట్లో సేఫ్గా ఉన్నారనుకుంటున్నాను. బయట ఈరోజు వెదర్ చాలా చల్లగా ఉందండి. ఏదైనా వేడివేడిగా చేసుకొని తినాలనిపిస్తుంది. ఇంట్లో ఏముందా అని చూస్తే బ్రెడ్ క్రమ్స్ ఉన్నాయి, కీమా కూడా ఉందండి. సో దాంతో చాలా టేస్టీగా కీమా కట్లెట్ చేసేసుకుందాం అనుకుంటున్నాను. సో మీరు కూడా ఇదే రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. సో ఇంగ్రీడియంట్స్ వచ్చి 200 గ్రామ్స్ మటన్ కీమా, గ్రేట్ చేసి పెట్టుకున్న ఒక పొటాటో, ఇలా గ్రేట్ చేసుకొని వాటర్లో పెట్టుకోండి మర్చిపోకుండా. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలు చేసేసుకోండి. తర్వాత 4 పచ్చిమిర్చి, 4 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలు చేసుకోండి. తర్వాత హాఫ్ కప్పు గ్రీన్ పీస్, కొన్ని పుదీనా ఆకులు, 3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర కొన్ని ఆకులు, బ్రెడ్ క్రమ్స్. ఇవన్నీ మెయిన్ ఇంగ్రీడియంట్స్. తర్వాత కట్లెట్ చేసుకున్న తర్వాత కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మధ్యలో చూద్దాం. ముందుగా ఒక థిక్ ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. అది బాగా మరిగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. అది బాగా ఫ్రై చేసుకోండి. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ యొక్క పచ్చి వాసన పోవాలి, ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో రావాలి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 2 టీ స్పూన్లు కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు చేదుగా ఉండకుండా ఉండాలంటే కొంచెం నీళ్లు చిమ్ముకోండి. ఇలా చేయడం వల్ల ఆ పచ్చివాసన కూడా పోతుంది. ఇప్పుడు కైమా, గ్రీన్ పీస్, బంగాళదుంప తురుము వేసి బాగా మిక్స్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచి కొంచెం సేపు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కల్ని వీటితో పాటు కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని బాగా కలుపుకోండి. పుదీనాతోని కొత్తిమీరతోని చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు తగినంత ఉప్పు కూడా వేసి దీంతో పాటు కొంచెం వాటర్, అంటే 1 కప్పు వాటర్ వేసుకోండి. ఇప్పుడు కైమా బాగా ఉడకాలంటే మూత పెట్టుకొని కొంచెం సేపు, అంటే మీడియం ఫ్లేమ్లో ఒక 3 నుంచి 4 మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోండి. అయిపోయిన తర్వాత మూత తీసేసి కూడా కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. అంటే ఈ కైమా నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఇది బాగా దగ్గరికి అయిపోవాలంటే అస్సలు వాటర్ లేకుండా చూసుకోవాలి. ఇలా అయిపోయిన తర్వాత దీన్ని సగం 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని సగం పార్ట్ని ఇలాగా పేస్ట్ చేసేసుకోండి మిక్సర్ గ్రైండర్లో. దీన్ని ఈ రెండిటిని బాగా కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి బ్రెడ్ క్రమ్స్ని, ఈ బ్రెడ్ క్రమ్స్ని ఈ కైమా మిక్చర్లో వేసి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా బ్రెడ్ క్రమ్స్ వేయడం వల్ల మనం కట్లెట్స్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో వీటిని వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇలాగా చేతితో కలుపుకున్నట్లయితే ఇంకా ఈజీగా ఉంటుంది, బాగా మిక్స్ అవుతుంది కూడా. ఇప్పుడు కావాలంటే చేతికి మనం ఆయిల్ కూడా రాసుకోవచ్చు కట్లెట్స్ చేసుకోవడానికి వీలుగా ఉండాలంటే, లేదంటే కట్లెట్ మౌల్స్ కూడా దొరుకుతాయండి. ఇలాగా ఈ సైజు ముద్దను తీసుకొని మన చేతి మీద వేసుకొని వాటిని ఒక కట్లెట్ లాగా రెడీ చేసుకోండి. ఇలాగా సర్కిల్ షేప్లో కావాలంటే సర్కిల్ షేప్లో, సిలిండర్ షేప్లో కావాలంటే సిలిండర్ షేప్లో కట్లెట్ చేసుకోవచ్చు. ఇలాగా ఈజీగా చేసేసుకోండి. ప్రెస్ చేయడం, ఒక సర్కిల్లా రెడీ చేసుకోవడం, ఎడ్జెస్లో క్రాక్స్ లేకుండా ఉండేటట్లు చూసుకోవడం. ఇలా రెడీ చేసుకున్న వాటిని పక్కన తీసి పెట్టుకోండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఈ కట్లెట్లని మనం వీటిలో డిప్ చేయాలి. అంటే ముందుగా 2 ఎగ్స్ తీసుకొని మైదా 3 టేబుల్ స్పూన్లు, కార్న్ఫ్లోర్ 3 టేబుల్ స్పూన్లు, 2 బ్రెడ్స్ నుంచి ఇలా బ్రెడ్ క్రమ్స్, వీటన్నిటిలో మనం ముందుగా ఒక కట్లెట్ తీసుకొని ఆ మైదా పౌడర్లో డిప్ చేసి ఎక్సెస్ పౌడర్ ఏదైతే ఉంటుందో దాన్ని రిమూవ్ చేసేసి ఇప్పుడు ఎగ్ మిక్చర్లో కూడా డిప్ చేసి దాన్ని 2 వైపులా రోల్ చేసి దీన్ని మన బ్రెడ్ క్రమ్స్లో వేసేసుకుందాం. బ్రెడ్ క్రమ్స్ కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా పౌడర్ చేసుకున్నట్లయితే కట్లెట్ బాగా ఫ్రై అవుతుందండి. బ్రెడ్ క్రమ్స్తో కట్లెట్కి బ్రెడ్ క్రమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇలా జాగ్రత్తగా మైదాలో మిక్స్ చేసుకోండి. దీన్ని జాగ్రత్తగా తీసుకొని ఎగ్ మిక్చర్లో వేసుకోండి. ఫోర్క్ యూజ్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు దీని మీద మన బ్రెడ్ క్రమ్స్ కూడా వేసేసి వీటిని ఇలా రెడీ చేసుకొని పెట్టేసుకుందాం.
ఈ కట్లెట్స్ని మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసిన తర్వాత ఆయిల్ వేడెక్కి తర్వాత ఈ ఆయిల్లో మనం రెడీ చేసుకున్నటువంటి కట్లెట్స్ని వేసేసుకుందాం. ఆయిల్ మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి, లేదంటే మాడిపోతుంది. కొంతమందికి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వెయిట్ చేస్తారు, లేదంటే మధ్యలో మీడియం కలర్ వచ్చినా కూడా వెయిట్ చేస్తారు. మీరు ఎలా చేసుకున్నా పర్లేదు, కానీ మాడిపోకుండా ఉంటే మాత్రం చాలు. ఇలాగా బాగా ఫ్రై చేసుకోండి. డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి, లేదంటే కిందన మాడిపోతుందన్నమాట. ఈ కలర్ వచ్చినంత వరకు వెయిట్ చేసి ఈ కట్లెట్స్ని పక్కన ఒక టిష్యూ పేపర్ మీద వేసుకోండి. ఎక్సెస్ ఆయిల్ ఏదైతే ఉంటుందో అది టిష్యూ పేపర్ పీల్చేస్తుంది అనమాట. చూసారు కదండి కట్లెట్ ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ముందుగా నేను కూడా తిరిగి చూపిస్తానండి. అండ్ కీమా కట్లెట్ ఎంజాయ్ చేస్తూ మీరు కూడా తినండి. చాలా బాగుందండి. మీరందరూ కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా చెప్పండి. బ్రెడ్తో తిన్నట్లయితే ఇంకా బాగుంటుంది. Hope you all like my recipes. Please don't forget to subscribe to my channel.